హలో, హాయ్ అండి. బాగున్నారా? అందరూ బాగున్నారా అండి? ఈరోజు నేను మామిడి పండుతోటి మామిడి తాండ్రి చేశానండి. చూడండి, తాండ్రి అది మొత్తము మామిడి పండ్లు కోసి దాన్ని మిక్సీ పట్టి దానికి తగినంత పంచదార వేసుకోవచ్చు, లేదనంటే బెల్లం కూడా వేసుకోవచ్చు అండి. అలాగే దాంట్లోనండి యాలక్కాయ పౌడర్ కూడా వేసుకోవాలి. లేదునంటే మనం కొంచెం నిమ్మకాయ ఉంటుంది కదండి, నిమ్మకాయ చిన్న హాఫ్ చెక్క, అంటే మనం తీసుకునే క్వాంటిటీ బట్టి, క్వాంటిటీ ఎక్కువ తీసుకున్నట్టయితే ఒక నిమ్మకాయ పిండుకోవాలి, తక్కువ క్వాంటిటీ అయితే ఒక హాఫ్ చెక్క సరిపోతుందండి. అంటే మనకి ఏంటంటే ఏ విధంగా టేస్ట్ కావాలి, ఏది వేసుకుంటే బాగుంటుంది అని అనిపించినప్పుడు ఏలక్కాయ పౌడర్ వేసుకొని చేసుకుందామా అంటే అలా చేసుకోవచ్చు. లేదు అని అంటే నిమ్మకాయని కొంచెం పిండి ఆ రసం దీంట్లో వేసి చక్కగా తయారైన తర్వాత ఆ ఒక పదార్థాన్ని చూడండి, నేను ప్లేట్లో వేసి మంచిగా తయారు చేసి ఇవ్వండి ఎండలో పెట్టాను. ఎంత బాగా వచ్చిందంటే చూడండి మామిడి తాండ్ర. ఇదిగోండి చూడండి, చాలా బాగా వచ్చింది. దాన్ని మంచిగా తయారు చేసుకొని మనం ఇలాగా ప్లేట్లో కానీ లేదనంటే ఏమైనా మనకి ఒక షేప్ రావాలి అని అనుకున్నట్టయితే షేప్ పళ్ళాల్లో కూడా మనం వేసుకోవచ్చండి. ఇదిగోండి, మనకి మామిడి తాండ్ర ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉండరండి. అందరికి ఇష్టమేనండి. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దగ్గర నుంచి ముసలి వాళ్ళ వరకు కూడా ఇష్టమేనండి. ఎవరిమైనా సరే తినాలి, కొనుక్కోవాలి, సూపర్ మార్కెట్లకి వెళ్ళి తెచ్చుకోవాలి అన్నట్టుగా ఉంటుంది. కానీ మనకి ఇప్పుడు ఏంటంటే వేసవకాలం కాబట్టి మామిడికాయలు, మామిడి పండ్లు అన్నీ అవుతున్నాయి కాబట్టి నేను కూడా మామిడి పండ్లు ఒక 4 అయిన తర్వాత వాటిని ఈరోజు నేను చూసి దాన్ని అంతా కూడా తయారు చేసి ఈ విధంగా ప్లేట్లో వేసి ఎండలో పెట్టి ఇప్పుడు తీసుకొచ్చి ఇగోండి నేను మొత్తం చాకుతో తీసిన తర్వాత ఇగోండి ఇట్లా లేయర్ లాగా వచ్చింది. ఇంకా ఎక్కువ వేసుకోవచ్చు అండి, ఎక్కువ కూడా వేసుకోవచ్చు. లేదంటే మనం చూడండి లేయర్లుగా ఉండేది తాండ్రి కొనుక్కుంటాం కదా, అలా కూడా చేసుకోవచ్చు అండి. 1 లేయర్ వేసిన తర్వాత 1 అవర్ ఆగి అది కొంచెం ఆరింది అన్న తర్వాత మళ్ళీ తెచ్చుకొని ఇంకొక 1 లేయర్ కూడా ఎలా వేసుకోవచ్చండి. అలాగా మనకి 4 లేయర్స్ లేదంటే 5 లేయర్స్ అట్లా కావాలి, ఆ రకంగా తయారైతే మనం తింటే బాగుంటుంది అని అనుకున్నట్లయితే అండి 1 అవర్ ఆపి మళ్ళీ ఇదే దీని మీద 1 అవర్కి మనము ఈ తాండ్రిని తయారు చేసిన ఒక పదార్థాన్ని తీసుకొచ్చి అలా వేసి అలా చేయడం వల్ల ఏంటంటే మనకి లేయర్స్ మోడల్లో ఏర్పడుతుందండి. వెంటనే మనము వేసిన వెంటనే ఎండలో పెడుతూ ఉండాలండి. పెట్టిన 1 అవర్కి మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ ఇంకొక లేయర్ వేసుకోవాలి. అలాగే మళ్ళీ ఒక 1 అవర్ అయిన తర్వాత మళ్ళీ ఇంకొక లేయర్, అంటే ఎవరికి ఎన్ని లేయర్లో కావాలి అనుకున్నట్లయితే ఆ రకంగా చేసుకోవచ్చు. కానీ నేను ఈరోజు ఏంటంటే 1 లేయర్లో చేశానండి. చాలా అంటే చాలా సూపర్గా వచ్చిందండి. ఇప్పుడు దీన్ని కట్ చేసి నేను పీసెస్ కూడా చూపిస్తానండి. ఇదిగోండి, ఇట్లా మనకి నచ్చిన విధంగా కూడా కట్ చేసుకోవచ్చండి. ఇట్లా ఏ మోడల్లో కావాలంటే ఆ మోడల్లో, ఎవరికి ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో కట్ చేసుకోవచ్చండి. ఇదిగోండి ఎంత చక్కగా వచ్చినాయి అంటే మంచిగా వచ్చినాయి అండి. చాలా అంటే చాలా బాగుంటుందండి. మామిడి తాండ్ర కూడా ఎంత తిన్నా కూడా ఇంకా తినాలి అనే విధంగా ఉంటుందండి. ఇంకా మనకి మామిడి పళ్ళు సీజన్ అప్పుడే మనం చేసుకోగలుగుతామండి. కానీ ఇవి ఏంటంటే మనం చేసుకొని కూడా హ్యాపీగా ఒక జార్లో వేసి పెట్టుకున్నట్టయితే అండి 1 ఇయర్ ఈజీగా ఉంటాయండి. ఇక చూడండి, కట్ చేసిన తర్వాత ఎంత చక్కగా లేయర్లా అంటే అంత బాగా లేయర్గా వచ్చిందండి. మనకి ఏ షేప్ అయితే మనకి ఇష్టమో, పిల్లలకి ఇష్టమో అట్లా అనుకున్నట్లయితే అండి ఆ రకంగా వాళ్ళకి చేసి పెట్టచ్చు. ఇదిగోండి ఎంత బాగా వచ్చినాయండి. ఇంకా నేను ఇంకో ప్లేట్తో కూడా ఉందండి, మీకు ఒక ప్లేట్దే కట్ చేసి నేను చూపించానండి. చూడండి ఎంత బాగుందో మామిడి తాండ్ర అండి. అందరికి ఇష్టం అండి. చంటి పిల్లలు కూడా తింటారండి. 1 ఇయర్ దాటిన దగ్గర నుంచి 1.5 ఇయర్ దగ్గర నుంచి వచ్చే వాళ్ళందరూ కూడా, వాళ్ళకు కూడా ఇది చూడగానే తింటాం అన్నట్టుగా ఉంటుందండి. టేస్ట్ చాలా అద్భుతంగా ఉంటుంది. అలాగే మీరు కూడా చేసుకోండి. మామిడి పళ్ళు ఇప్పుడు చాలా పుష్కలంగా వస్తాయి కాబట్టి మామిడి తాండ్ర చేసుకోండి, మామిడి పండు జ్యూసులు చేసుకోండి. అలాగే మామిడి పండు మనము స్లైస్లా కట్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని తిన్నట్లయితే చాలా రుచిగా ఉంటుందండి. అలాగే మామిడికాయలు పచ్చడి పెట్టుకోండి. అలాగే మామిడికాయల కూరల్లోని, కూరగాయల్లోని, మటన్లోని అన్నిట్లో కూడా వేసుకొని
హ్యాపీగా తినండి. ఇంకా ఈ ఒక్క నెల తర్వాత నెక్స్ట్ మంత్ తోటి మళ్ళీ అవి కూడా పూర్తి అయిపోతాయండి. సంవత్సరానికి ఒకేసారి వస్తుంది కాబట్టి మనం వచ్చిన వాటినన్నిటికి కూడా మనం తీసుకొని తిన్నట్లయితే మన ఆరోగ్యాలు కూడా బాగుంటాయండి. సీజనల్ ఫ్రూట్స్ కదండి, మరి ఏ సీజన్లో వచ్చేది ఆ ఫ్రూట్ తీసుకోవాలి. కాబట్టి ఇప్పుడు వచ్చే సీజన్లో ఫ్రూట్ మనకి మ్యాంగో కాబట్టి మ్యాంగో తప్పనిసరిగా అందరం తీసుకోవాలి, అందరం తినాలి. చాలా చాలా మంచిదండి మ్యాంగో తినటం వల్ల కూడాను. నచ్చిందా అండి మీకు? నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే కామెంట్స్లో ఎలా ఉందనేది తెలియచేయండి. ఓకేనా అండి? బాయ్ అండి.